హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పతంజలిస్ కిచెన్. ఈరోజు సంక్రాంతి స్పెషల్ పప్పు చెక్కలు ఎలా చేయాలో చూద్దాం రండి. సింపుల్గా బియ్యం పిండితో చేసే ఈ చెక్కలు చాలా రుచిగా ఉంటాయండి. పండగలకు చేసే పిండి వంటల్లో పప్పు చెక్కలు చాలా ప్రత్యేకం అండి. ఇవి రుచితో పాటు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో 4 స్పూన్స్ పచ్చెనపప్పు వేసి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 1 or 2 అవర్స్ నానబెట్టండి. ఇదే విధంగా 4 స్పూన్స్ పెసరపప్పును కూడా ఒక బౌల్లో వేసుకుని కడిగి నీళ్లు పోసి నానబెట్టండి. చెక్కలు చేసుకోవడానికి నేను బియ్యాన్ని కడిగి ఆరబెట్టి మరపట్టించానండి. లేదంటే షాప్లో అమ్మే బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. చెక్కల కోసం నేను 1/2 kg బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న బియ్యం పిండిని జల్లించి పక్కన పెట్టండి. ఇప్పుడు 1/2 kg బియ్యం పిండికి సరిపడా కొలతలు చెప్తున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో 5 పచ్చిమిర్చిని తుంచి వేస్తున్నానండి. మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి వేసుకోండి. అదేవిధంగా 2 ఇంచుల అల్లం ముక్కను ముక్కలుగా కట్ చేసి వేసుకుని వాటితో పాటు 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కచ్చాపచ్చా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ఇలా తీసుకున్న పిండిలో 1 స్పూన్ సాల్ట్ వేసి సాల్ట్ అంతా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ బాగా వేడి చేసి ఈ పిండిలో వేసుకోండి. దీనిలో డాల్డా కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. ఇలా వేయడం వల్ల చెక్కలు క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు నూనెంతా పిండిలో బాగా కలిసేటట్టు కలపండి. ఇలా చేతిలోకి పిండి తీసుకుని చూస్తే ముద్దలాగా వచ్చిందంటే ఆయిల్ పిండిలో బాగా కలిసినట్టేనండి. ఇప్పుడు ఈ పిండిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. దీనిలో నానబెట్టిన పెసరపప్పుని పచ్చెనపప్పుని వేసుకుని సన్నగా కట్ చేసిన గుప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి. ఈ పప్పులన్నీ పిండిలో బాగా కలిసేటట్టు కలపండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. లేదంటే కొద్దిగా కారమైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నిటినీ పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకుని ఇలా పిండి పూర్తిగా కలిపిన తర్వాత ఒకసారి పిండిని తీసుకుని టేస్ట్ చూడండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చూసి తక్కువైతే కొద్దిగా వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిలో కాచి పెట్టుకున్న నీళ్లు గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోండి. పిండి కలిపేటప్పుడు ఎక్కువ వాటర్ ఒకేసారి పోస్తే లూజ్ అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి. పిండిని పూర్తిగా గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టి దానిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుని ఇలా ఉండల్లా చేసుకోండి. ఇలా 10-20 ఉండలు చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లో పెట్టుకుని మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కవర్ తీసుకుని దానిపైన నూనెను అప్లై చేసి మనం చేసి పెట్టుకున్న ఉండలను కవర్ పైన దూరం దూరంగా పెట్టుకోండి. దానిపైన ఆయిల్ అప్లై చేసిన ఇంకొక కవర్ వేసి అడుగున ఫ్లాట్గా ఉన్న డబ్బా తీసుకుని ఒక్కొక్క ఉండపై పెట్టి ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇలా చేశారంటే చెక్కలు ఎన్నైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ ప్యాన్లో వేసుకుని నూనెను బాగా కాగనివ్వండి. కొద్దిగా పిండిని నూనెలో వేసి చూస్తే అది వెంటనే పైకి తేలితే నూనె బాగా కాగినట్టేనండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చెక్కలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి. చెక్కలు వేసిన వెంటనే కదపకుండా 2 నిమిషాల తర్వాత 2 వైపులా తిప్పుతూ వేయించండి. చెక్కలు కాలనీయో లేదో తెలుసుకోవాలంటే నూనెలో వేయగానే నురగలాగా వస్తుందండి. అవి వేగిన కొద్దీ నురగ తగ్గిపోతుంది. ఇలా కలర్ మారిన తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకోండి. ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న చెక్కలన్నింటినీ వేయించుకోండి. అంతేనండి, సింపుల్గా కరకరలాడే రుచికరమైన చెక్కలు రెడీ అయ్యాయండి. ఇదే విధంగా పండగలకి మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి.
మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.